యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు వింటున్నారు కదా ఈ మాటలన్నీ. ఓకే, చాలా సంతోషం. మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల సహాయం కోరుకుంటాం, మనుషుల దగ్గరకు వెళ్ళి మా పక్షాన ఉండండి, మాకు సహాయం చేయండి అని మనం మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషులు అధికారులు కావచ్చు, మనుషులు ఆరోగ్యాన్ని అందించే వైద్యులు కావచ్చు, మనుషులు లాయర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు. వీళ్ళంతా ఎవరు? మనుషులే కదా. ఆరోగ్యం కొరకు వైద్యుని కంటే యెహోవాను ఆశ్రయించుట, న్యాయం కొరకు లాయర్ల కంటే పోలీసుల కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. పరమ వైద్యుడు మన దేవుడు, సమస్తమును చేయగలిగిన వాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు. సరే, క్లుప్తంగా నేను కొన్ని మాటలు చెప్తాను. మనుషులను మనము ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించాలి అనుకున్నవాడు ధన్యుడవుతాడు అన్నాడు కదా. ఏమిటి అతనికి కలుగే ధన్యతలు? మనుషులను కాకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే అతనికి కలిగే ధన్యతలు ఏమిటో ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదువుకుందాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమును పొందిరి. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు యూదా వారికి యుద్ధం. ఇదేంటి, అంత వాళ్ళేగా. ఇశ్రాయేలీలు యూదా వారు అంతా ఒక కుదురేగా, యాకోబు పిల్లలేగా. వినండి, ఒక చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు సౌలును మొదట రాజుగా ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. 40 సంవత్సరాల పాలన తర్వాత దేవుడు దావీదుకు రాజ్యం అప్పగించాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. దావీదు తరువాత దేవుడు సొలొమోనుకు రాజ్యం అప్పగించాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. 3 రాజులు. మొదటివాడు సౌలు, రెండవవాడు దావీదు, మూడవవాడు సొలొమోను. ఈ 3 ఒక్కొక్కరు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారు. ఈ సొలొమోను తరువాత ఇశ్రాయేలు ప్రజల్లో చీలిక ఏర్పడింది. ఇశ్రాయేలు జనాంగంలో చీలిక ఏర్పడింది. సొలొమోను కుమారుడికి ఒక రాజ్యం, అక్కడే ఉన్నటువంటి యెరోబాము అనే వానికి మరొక రాజ్యం. 2 భాగాలయ్యింది. రాజ్యం 2 భాగాలయ్యింది. మన తెలుగు రాజ్యం 2 భాగాలైనట్లు ఆంధ్రప్రదేశ్గా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని 2 భాగాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు ఒకే భాగంగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలుగానే ఉన్నారు. ఇప్పుడు చీలిక వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అని 2 భాగాలయ్యారు. ఇశ్రాయేలు జాతికి అంటే 12 మంది గోత్రాలకు ఇశ్రాయేలు ప్రజలని పేరుంటే 10 గోత్రాలు ఇశ్రాయేల్ అనే పేరు తీసుకున్నారు. 2 గోత్రాలు యూదా రాజ్యం అనే పేరు పెట్టుకున్నారు. యూదా రాజ్యం అని పేరు పెట్టుకున్నారు.
ఇప్పుడు యూదా రాజ్యానికి ఇశ్రాయేలు రాజ్యానికి యుద్ధం జరుగుతా ఉంది. అంటే చీలిన వీరిలోనే ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్న రోజుల్లో యూదా వారు, మీకు అర్థం కావడానికి ఇంకొక మాట, ఇశ్రాయేలు ప్రజలు షోమ్రోనును రాజధానిగా చేసుకున్నారు. యూదా వారు యెరూషలేమును రాజధానిగా ఉంచుకున్నారు. సరే, ఈ విషయాలన్నీ మనం కొంచెం ఆలోచన చేద్దాం. యూదా వారికి ఇశ్రాయేలు వారికి యుద్ధం జరుగుతున్నా, అంటే ఒకే కుదురులో రెండు భాగాలు అయ్యాయి కదా. ఈ రెండు భాగాలైనా వీరికే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ యుద్ధాలు ప్రారంభమైన తర్వాత 10 గోత్రాల ప్రజలు ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడి 2 గోత్రాల ప్రజలు యూదా ప్రజలుగా పిలువబడ్డారు. 2 గోత్రాల వారే యూదా ప్రజలు, 10 గోత్రాల వారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ఎక్కువ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువయ్యారు, యూదా ప్రజలు చాలా తక్కువ. ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా ఉన్నారని తెలుసుకున్న యూదా ప్రజలు ఏం చేశారో ఒకసారి 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనములో, యూదా వారు తిరిగి చూసి యోధులు తమకు ముందున్నారు వెనుక ఉన్నారు అని తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేశారు. స్తోత్రం. యూదా ప్రజలు దేవునికి ప్రార్థించారట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వెనక ముందు మాటుగాళ్ళను పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నవాడు యెరోబాము. అతడు వెనక ముందు మాటుగాళ్ళు కనబడకుండా రహస్యంగా గూఢచారులను సైన్యాన్ని పెట్టాడు. మధ్యలో యూదా ప్రజలు చితికిపోతారు, ఓడిపోతారు, వారిని మనము దోచుకోవచ్చు, ఆక్రమించవచ్చు, ఓడించవచ్చు అని ముందు వెనుక కనబడకుండా సైన్యాన్ని పెట్టాడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న యెరోబాము. ఈ అబీయా ఏం చేశాడంటే, అయ్యో ముందు వెనుక మనకు శత్రువు మాటుగాసి ఉన్నాడు, దొంగ దెబ్బ కొట్టడానికి ఉన్నాడు, కనుక మనమేం చెయ్యాలి? మనం చాలా తక్కువ మంది ఉన్నాం, మనమేం చెయ్యాలి? ఆ దొంగ దెబ్బ కొట్టే ఆ శత్రువు నుండి మనల్ని మనము కాపాడుకోవాలంటే మనమేం చెయ్యాలని వారు ఏమనుకున్నారంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అక్కడ యాజకులు ఏం చేశారంటే బోరలు ఊదారు అని వ్రాయబడింది. యాజకులు బోరలు ఊదారు, ప్రజలంతా ప్రార్థన చేశారు. ప్రజలు ప్రార్థించాలి, యాజకులు బోర ఊదాలి. ప్రార్థన చేసేవారు ప్రజలుగా ఉన్నారు, యాజకులు బోర ఊదారు. బోర ఊదినప్పుడు జరిగిన విషయం ఏంటో చూడండి. తర్వాత అప్పుడు యూదావారు ఆర్భటించారు. యూదావారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తాడు. దేవుడు ఎదుటి శత్రువుని మొత్తాడు, లేకపోతే గెలవలేమండి. శత్రువు 10 మందితో వస్తున్నప్పుడు ఇతడు ఇద్దరితోనే ఉన్నాడు. అంటే 10 లక్షల మంది సైన్యము శత్రువుకు ఉంది, 2 లక్షల మంది సైన్యము ఇతని వైపు ఉంది. 10 లక్షల మంది సైనికులు ఉన్నవాడు 2 లక్షల మంది సైనికులు ఉన్న వాడితో పోరాటం అంటే ఈజీగా ఓడించవచ్చు కదా. అందుకని వీరు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే 10 లక్షల బలగం కలిగిన వారిని దేవుడు మొత్తాడు. వీరి ప్రార్థన వారిని దేవుడు అణచడానికి కారణమైంది. చప్పట్ల కొడదాం. దేవుడు వారిని మొత్తినప్పుడు, బలవంతులైన వారిని దేవుడు మొత్తినప్పుడు, వీరులైన వారిని దేవుడు అణచినప్పుడు, వీరికంటే గొప్పవారైన వారిని దేవుడు అణచినప్పుడు వీరేం చేశారో తెలుసా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవానికి స్తోత్రం అంటూ యుద్ధంలో ధైర్యంగా అడుగు పెట్టారు. దేవుడు వీరి చేత వారందరిని 10 లక్షల మందిని తరిమి కొట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడు. దీనికి కారణం ప్రార్థన. వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన ఎక్కడ చేశారు? దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశారు. కష్టం వచ్చింది, శత్రువు చుట్టుముట్టాడు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించారు వీరు? చూడండి, ఆ మాట చక్కగా ఉంది 18వ వచనములో. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిన గాని యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, అంటే యోదావారు దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని గెలిపించాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతి. బలహీనులైనా గెలిచారు, బలవంతులైనా ఓడించారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే వీరు యెహోవాను ఆశ్రయించారు. నీ జీవితంలో అనేక పర్యాయాలు ఓడిపోతా ఉన్నావు. నీ జీవితంలో ఓటమి అనేది ఇప్పటి వరకు అది ఎదుర్కొంటూనే ఉన్నాం. ఓడిపోతూ ఎప్పుడు దిగులు పడితే, చింతిస్తూ, వేదన పడుతూ అన్నింటిలో ఓడిపోతున్నానయ్యా. ఏ పనిలో కూడా నాకు విజయం లేదు, ఏ కార్యక్రమంలో కూడా నాకు మేలు జరగటం లేదు, అన్నింటిలో ఓడిపోతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈరోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు యెహోవాను ఆశ్రయించు. బలహీనుడవైన బలవంతుని దగ్గర నీకు గెలుపు దేవుడిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిస్తాడు. బలవంతుల దగ్గర నీకు గెలుపిస్తాడు. అధికారుల దగ్గర నిన్ను ఘనంగా నిలబెడతాడు. నీకంటే బలవంతుల ఎదుటే నీ తల పైకెత్తి నీకు విజయాన్ని ఇస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. నువ్వు బలహీనుడివే, బలహీనురాలువే, అన్నింట్లో ఓడిపోతున్నావు, ఎప్పుడు నువ్వు గెలవలేకపోతున్నావు. అయినా ఇశ్రాయేలు ప్రజలు నీ స్థితిగానే ఉన్నారు, అదే యూదా ప్రజలు నీలాంటి వారిగానే ఉన్నారు. ఉండి వారు దేవుణ్ణి ఆశ్రయించి వారు గెలిచారండి. దేవుణ్ణి ఆశ్రయించే వారు ఏమవుతారు? గెలుస్తారు, ఓడిపోరు. ఓటమనేదే ఉండదు. గెలుపు దేవుని స్వాస్థ్యమై ఉంది. దేవుని పిల్లలను గెలిపించేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనము సేవిస్తున్న దేవుడు ఓటమి పాలు చేసేవాడు కాదు. ఆయన ఆశ్రయించు వారికి అన్యాయము చేసేవాడు కాదు. ఎంత బలవంతులైనా వచ్చి వారిని మొత్తి నిన్ను గెలిపించి నీకు జయమిస్తాడు. గట్టిగా చెప్పగలరు. ఆ ప్రకారముగానే రెండవ మాట, దేవుణ్ణి ఆశ్రయిస్తే మొదటిగా జయాన్ని పొందుకుంటాం. రెండవది ఏంటో చూద్దాం. 14వ అధ్యాయంలోనికి రండి. దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. చప్పట్ల బిగ్గరగా. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న రాజు కాదు, ఇక్కడ మరొక రాజు. ఇతడు ఆస. ఎవరితను? ఆస. ఈ రాజుగారు అంటాడు, మన పక్షంగా దేవుడు ఉన్నాడు, మనకు యుద్ధాలు లేకుండా చేశాడు, మనకు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా చేశాడు, మన చుట్టుప్రక్కలంతా మనకు ఏ భయం లేకుండా మనం నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే మనము యెహోవాను ఆశ్రయించాం. దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకు నెమ్మది దొరికింది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఈ నెమ్మది లేక జీవిస్తా ఉన్నారు. ఎప్పుడు చూడు టెన్షన్, కలవరం, కంగారు పట్టం,
భయపడడం, నెమ్మది లేదు చాలా మందికి. ప్రతి దాని గురించి కృంగిపోవడం, దిగులు చెందడం, వణికిపోవడం, నెమ్మది లేదండి. ధనమైతే సంపూర్ణంగా ఉంది, డబ్బు కొదవలేదు, ఆస్తిపాస్తులకు కొరత లేదు, వెండి బంగారాలు తక్కువేమి లేవు. కానీ మనసులో ఏమి లేదు? నెమ్మది లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. నాదు యమి నా ప్రభువు జీవితము మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభువు జీవితం. హల్లెలూయా. 6వ వచనం చూడండి. 7వ వచనం చదివారు కదా. 6వ వచనం ఏమని చెప్తుంది? ఆ సంవత్సరాలలో, అంటే ఆస పరిపాలిస్తున్న సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవట చేత, ఏమి లేకపోవడం చేత? యుద్ధాలు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణాలను కట్టించాడు. ఆ దేశములో ఆ కాలములో అతనికి ఏమి లేవు? యుద్ధాలు లేకుండా దేవుడు అతనికి రిలాక్స్ ఇచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. యుద్ధాలు లేవు, లేకుండా చేసిన వాడు దేవుడు. ఎందుకు లేకుండా చేశాడంటే, నన్ను ఆశ్రయించారు గనుక వీరికి యుద్ధాలు ఉండదు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎప్పుడు చూడు గొడవలే, ఎప్పుడు చూడు తగాదలే, ఎప్పుడు చూడు దుమ్మెత్తి పోసుకోవడాలి, ఎప్పుడు టెన్షన్లు, కలవరాలు, పోట్లాట్లు, ఫైటింగ్లు, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ. ఇవన్నీ నీ జీవితంలో ఉండడం వలన నువ్వు నెమ్మదిని కోల్పోయావు. ఎప్పుడు చూడు కలవరపడుతూ ఉన్నావు. అయితే నీకు ఒక దేవుడిస్తున్న సజెషన్ ఏంటో తెలుసా? యెహోవాను ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ గొడవలు లేకుండా చేసి ప్రశాంతమైన నెమ్మదిని దేవుడు వారి మనసులకు దయచేస్తాడని వ్రాయబడింది. చప్పట్లు కొడదామా? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే రెండవ లాభం ఏంటంటే, యుద్ధాలు, గొడవలు, ఫైటింగ్లు ఇవేమీ లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు? నెమ్మదిగా బ్రతుకుతావు. మొదటిగా దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు గెలుస్తావు, విజయం నీదే. అన్నింటిలో ఇన్నాళ్ళు ఓడిపోయినా దేవుణ్ణి ఆశ్రయించిన రోజు నుంచి నిన్ను విజయము వరిస్తుంది, జయ సంకేతము నీలో కనబడుతుంది, అన్నింటిలో గెలుపొందుతావు, గెలుపు నీదవుతుంది. రెండవది, గొడవలు లేకుండా, తగాదాలు లేకుండా, సమస్యలు లేకుండా నెమ్మది పొందుకోగలుగుతావు. ఎప్పుడు?
దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. మూడవ మాట చెప్తాను. రెండు మాటలు మీరు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పాను? యెహోవాను ఆశ్రయించుట వారికి నెమ్మది దొరుకుతుంది. దేవుణ్ణి నమ్మిన వారు నెమ్మదిగా ఉంటారు. అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు గెలుపును పొందుకుంటారు, గెలుస్తారు. రెండవది నెమ్మదిని పొందుతారు. ఎవరు? యెహోవాను ఆశ్రయించు. అందుకే కదా యెహోవాను ఆశ్రయించి వారు ధన్యులయ్యేది. గెలుస్తారండి దేవుణ్ణి ఆశ్రయించేవారు, నెమ్మది పొందుతారండి దేవుణ్ణి ఆశ్రయించేవారు. నెమ్మది కలిగిన వారి కంటే ధన్యులు ఎవరో చెప్పండి? నెమ్మదిగా గెలిచే వారి కంటే ధన్యులు. అన్నింటిలో ఏది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకో, ఏం చేసినా అది కలిసి వస్తుంది అనుకో, అందుకంటే ధన్యులు ఎవరో చెప్పండి? అందుకే దేవుని పేరట మీకు ఆనబెట్టి చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, గెలుపు మీ సొంతం అవుతుంది. దేవుణ్ణి ఆశ్రయించండి, మీ కుటుంబాల్లో మీకు నెమ్మది దొరుకుతుంది, మీ వీధిలో మీకు నెమ్మది దొరుకుతుంది, మీ బంధువుల దగ్గర మీకు నెమ్మది దొరుకుతుంది, సంఘంలో సమాజంలో నెమ్మది దొరుకుతుంది. నెంబర్ 3, మూడవది ఏంటో చూద్దాం. ఇదే దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 26వ అధ్యాయము 5వ వచనం చూస్తారా? 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేశాడు. చప్పట్ల కొట్టు దేవుని స్తుతి. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నీవు వర్ధిల్లుతావు, డెవలప్ అవుతూ ఉంటావు, అభివృద్ధి చెందుతూ ఉంటావు. అభివృద్ధి లేక, వర్ధిల్లే స్థితి లేక ఎంతమంది చూడండి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతున్నారు, వర్ధిల్లడం లేదు. నానాటికి మనం వర్ధిల్లుతూ ఉండాలంటే ఇక్కడ ఎవరయ్యా ఈ అద్భుతమైన విషయాలను మన ముందుంచింది అని అంటే చూద్దాం రండి. 3వ వచనం, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడ యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. ఉజ్జియా ఎన్ని సంవత్సరాలు? 52. హైయెస్ట్ లీడర్ ఇతడు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు ఉజ్జియా. ఇప్పుడు చూడండి, ఉజ్జియా ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించి దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించేవాడు యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థతను బట్టి అతడు వర్ధిల్లాడు. యెహోవాను ఆశ్రయించడం వల్ల అతడు యథార్థతను వ్యక్తపరిచాడు, అతడు వర్ధిల్లుతూ వచ్చాడండి. నీవు వర్ధిల్లాలా వద్దా? మనం వర్ధిల్లాలా? ఇక జాలులే పాస్టర్ గారు ఇంతవరకు అందామా? పోయిన సంవత్సరం 70 రూపాయలు అదే అనుకుందాం, ఒక 100 రూపాయలు ఆయిల్ ప్యాకెట్. ఈ సంవత్సరం 150 రూపాయలు. నీకు అదే 100 రూపాయలు జీతం ఇచ్చారనుకో, ఏమంటావు? ఒక ఆయిల్ ప్యాకెట్కి కూడా రావట్లేదు జీతం. సరుకుల రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, మీరు మాత్రం మమ్మల్ని మా జీతాలు పెంచట్లేదు. పెంచాలా? అంతే ఉండాలా? అరే గత 2-3 సంవత్సరాల క్రితం 500-600 ఇస్తే కూలి మనిషి దొరికేవాడు. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా ఎదురు చూడాల్సి వస్తుంది, వస్తాడో రాడో.
అంతెందుకు, నాకు ఒక బ్రదర్ మాట ఇస్తా ఉంటాడు, వస్తాను అన్నయ్య గారు అంటాడు, పత్తామన్నాడు. అట్లానే ఉంది, ఇచ్చే డబ్బులు ఇస్తూనే ఉంటున్నాం. ఎవరికి ఎర్ర పైసా